అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పోలవరంలోని పట్టిసీమ గోదావరి తీరాన యోగాంధ్ర కార్యక్రమాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సిల్వి, ఎస్పీ ప్రతాప్ కిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్, ట్రైకమ్ చైర్మన్ బొంగారపు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో యోగా దివ్యౌషధంలా పనిచేస్తుందని అన్నారు. పట్టిసీమ గ్రామంలో యోగా దినోత్సవ సందర్భంగా 11వ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు సుమారు 1000 మందితో జిల్లా కలెక్టర్ గారు, అలాగే జేసీ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, అలాగే ఆర్డీఓ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ తో ఈరోజు ఇక్కడ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా యోగా అనేటువంటి దీన్ని మన బాడీ గనక సక్రమంగా చేసుకుంటే మనకు స్ట్రెస్ కానీ లేకపోతే మనకి ఒత్తిడి కానీ ఇవన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే ఇదొక మంచి వ్యాయామం. దీని అందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు 11వ యోగా దినోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఇంకొక కార్యక్రమం పర్యావరణాన్ని కాపాడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గాల వారీగా మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో కూడా సుమారు 4000 చిల్లర మొక్కలు నాటాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అలాగే ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్లాస్టిక్ ని మనం దూరం పెట్టి ఈరోజు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలి. మొక్కలు నాటడమే కాదు, నాటినటువంటి మొక్కలను కూడా పెంచే విధంగా, మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అలాగే రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ చేయబోతున్నాము. అందులో భాగంగా మన జిల్లాలో 4 టూరిస్ట్ ప్లేస్ ని గుర్తింపు చేయడం జరిగింది. అందులో ఆల్రెడీ ద్వారకా తిరుమలలో ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ జరిగింది. అలాగే ఈ రోజు మనకి ఫేమస్ పట్టిసీమ టెంపుల్ గురించి ఇవాళ మనకి ఇక్కడ యోగా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇలాగే మనకి ఎవ్రీ డే అన్ని గ్రామంలో, మండలంలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ మనం యోగా సంబంధించి చేస్తున్నాము. మార్నింగ్ 1 అవర్ ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. అది కాకుండా యోగా కాంపిటీషన్స్ కూడా అన్ని మండలంలో, అన్ని గ్రామంలో మనం ఇక్కడ చేయడం జరుగుతున్నాయి. అలాగే మనం జూన్ 21 దాకా చేసి జూన్ 21 నాటికి మనకు మేజర్ ప్రోగ్రామ్ చేస్తాము. ఆ రోజు విశాఖపట్నంలో కూడా వెళ్ళడానికి కొంతమంది సిద్ధపడి ఉన్నారు. అది కూడా మేము రిజిస్టర్ చేసుకున్నాము. సో ఆ రోజుకి ఆన్లైన్ లో గానీ, ఇంట్లో గానీ, సచివాలయంలో ఉండి గానీ మనం ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయవచ్చు కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది యోగాంధ్ర క్యాంపెయిన్ సంబంధించి. సో యోగా అనేది మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. అది అందరికీ తెలిసి ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్. ఒకసారి నేర్చుకుంటే అలవాటు మనం వదలలేము. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. అది కాకుండా రెండో మేజర్ ప్రోగ్రామ్ మనకి ఇవాళ చేస్తున్నది ఈ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో మనకు జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 1 crore ప్లాంటేషన్ ఒక రోజులో చేయాలన్నది మనకు టార్గెట్ ఇచ్చారు. అందులో మన ఏలూరు జిల్లాకి 4,25,000 ప్లాన్స్ చేయాలన్నది మన జిల్లాకి టార్గెట్ గా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ టార్గెట్ ని మనం ఆల్ ద 28 మండల్స్ కి ఇచ్చి ఉన్నాము. ఇవాళ మనకి ఈ రోజు యోగాంధ్ర ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ప్లాంటేషన్ కూడా ఇక్కడికే మనం చేయడం జరిగింది. ఇలాగే ప్రతి మండల్లో 15,000 ప్లాన్స్ చేయాలని, అక్రాస్ ఏలూరు డిస్ట్రిక్ట్ 4,25,000 చేయాలని టార్గెట్. దానికి తగ్గినట్టు మనం చెట్లు కూడా ఆల్రెడీ లిఫ్ట్ చేసుకున్నారు. మన సోషల్ ఫారెస్ట్ దగ్గర more than 10 lakh ప్లాన్స్ ఉంటే అందులో 4.5 lakhs